అందరికీ నమస్కారం. నేను మీ జర్నలిస్ట్ మదన్ మోహన్. వెల్కమ్ టు అవర్ మదన్ టీవీ న్యూస్ ఛానల్. మనం ఎన్నికల కంటే ముందే చాలా గ్రామాలలో తిరిగాము. తెలుగుదేశం పార్టీ కూటమిలో ఉన్నప్పుడు ఏదైతే చట్టబద్ధంగా లేకుండా వారి ఇష్టానుసారంగా కూడా ఈ యొక్క పాస్బుక్లను ముద్రించి ఒక్కొక్క దాంట్లో అనేకమైనటువంటి తప్పులు ముద్రించి రాత్రింబగలు నిద్ర లేకుండా చేయడం జరిగింది ఆ రోజు. అదేవిధంగా ఏదైతే చీకటి చట్టంలో ఉన్నటువంటి ల్యాండ్ యాక్ట్, టైటిల్ యాక్ట్ తీసుకొచ్చిన తర్వాత మొట్టమొదట ప్రభుత్వం రాగానే కూటమి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ చట్టాన్ని కూడా రద్దు చేయడం జరిగింది. ఏదైతే పాస్బుక్లు అనేటివి మనం కూడా కొన్ని ఏళ్ళ చరిత్రలో ఏ రాష్ట్రంలో ఏ దేశంలో కూడా ఉండదు. అంటే మన తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తి, మన పెద్దలు కష్టపడి పూర్వీకులు ఇచ్చిన ఆస్తికి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోలో చూస్తూ ఉన్నారు. ఆయన ఫోటో వేసుకుంటారు. ఏమి వాళ్ళ అబ్బ సొమ్ము కాదు, వాళ్ళ నాయన సొమ్ము కాదు, ఆయన ఇచ్చింది కాదు. ఒకవేళ ప్రభుత్వం తరపు నుంచి మేము ఇచ్చినామంటే కూడా ఒకవేళ ఏదైనా వేసుకునే ఒక అర్థం ఉంటుంది. ఆఖరికి దీని మీద వేసినటువంటి దాంట్లో కూడా ప్రతి దాని మీద కూడా వెనక పేజీ తీసినా, వెనక ముందు చేసినా, ఎక్కడ తీసినా జగన్మోహన్ రెడ్డి గారి పేరు. ఆఖరికి నంబర్ రాళ్ళు కూడా పూర్వం ఎప్పుడో పెడితే సరిహద్దు చూపించి రాళ్ళు ఒకవేళ వేస్తే మంచిదే కాదన్నా, వాటి మీద కూడా ఫోటోలు. అంటే ఎవరి ఆస్తులకు ఎవరని సొంతంగా చేసుకొని ఆ రోజు చేసింటే ప్రజలను కూడా విసిగిపోయి అత్యధిక మెజార్టీతో మనల్ని అందరినీ కూడా గెలిపించడం జరిగింది. ఈ పబ్లిసిటీ పిచ్చితోనే ఈ పుస్తకాలను కూడా పోయాలి. రాజులు పోయారు, రాజ్యాలు పోయాయి. ఎక్కడ చూసినా కూడా ఈ యొక్క అవినీతిమయమై వీటన్నిటిని కూడా ఇందాకే అయిపోయినాయి. ఇప్పుడే జాయింట్ కలెక్టర్ గారు చెప్పారు ఏ విధంగా మీరు చేసుకోవాలి, ఏ విధంగా తీసుకెళ్తే దీన్ని మనము పట్టా పాస్బుక్లలో కొంతమందికి రెడీ కాకుండా ఒకవేళ ఎక్కడైనా కూడా పొరపాటున ప్రింట్లో తప్పు జరిగింటే కూడా అది అధికారుల దృష్టికి తీసుకురండి. ఇక్కడ విఆర్ఓ ఉంటారు. ఆ విఆర్ఓకి ఇస్తే దాన్ని మార్చి మళ్ళీ ఏదైనా ఉంటే కూడా దానికి హద్దులన్నీ కూడా ఏర్పీయడం జరుగుతుందని కూడా తెలియజేస్తూ ఉన్నాను. ఇక్కడ ఒక్కటే చెప్పదలుచుకున్నాను గ్రామ ప్రజలకు అందరికీ కూడా, మీకు వచ్చిన వెంటనే మీ యొక్క పాస్బుక్ ఈకేవైలో కూడా చేసిన తర్వాతనే వాటిని అన్నిటిని కూడా తీసుకోవడం జరుగుతుంది. ఈ యొక్క రెవెన్యూ సమస్యలు వీలైనంత వరకు తగ్గించాలనే లక్ష్యంతోనే అనేక కార్యక్రమాలు కూడా మొదలుపెట్టాము. 22A భూమిలో తగిన ఆధారాలు చూపిస్తే నిషేధ జాబితా నుంచి కూడా తొలగించే వెసులుబాటు రైతులకు కల్పిస్తూ రెవెన్యూ శాఖ కూడా నిర్ణయం తీసుకొని దాని మీద కూడా త్వరలోనే మొదలు పెడతారని కూడా తెలుస్తూ ఉన్నాము. అదేవిధంగా ఈ రైతన్న పాస్బుక్లు కానీ ఇంకా ఏవైనా మీకు ఆ సమస్యలు ఉంటే కూడా వాటన్నిటిని కూడా మనం తీసుకొని ఈరోజు ప్రతిదీ, ఎందుకంటే చాలామంది చదువు రాని వాళ్ళు ఉంటే తెలిసిన వాళ్ళతో కూడా మాట్లాడుకొని మీకు ఇచ్చినటువంటి పాస్బుక్ సరైనదా కాదా నిర్ధారణ చేసుకోవాలి. ఆ జరిగిన దాంట్లో ఏదైనా ఉంటే కూడా వారికి మీకు డిపార్ట్మెంట్ వారికి ఇస్తే ఆ యొక్క పుస్తకాన్ని సరి చేస్తారు. మీరు రోజు అక్కడ తిరగవలసిన అవసరం ఉండదు. గతంలో ఎక్కడ మన భూమి ఉందో, ఎక్కడ పాస్బుక్లు ఉన్నాయో దాంట్లో కూడా అనేకమైన తవ్వకలతో చాలామంది కూడా ఇబ్బందులు పడిన మాట వాస్తవం అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాను.